ట్రేడ్ వార్ ఆగడం లేదు, ట్రంప్ తగ్గడం లేదు. సుంకాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. టారిఫ్ దండయాత్రతో దడపుట్టిస్తున్నారు. మళ్లీ సిద్ధమైపోయాడు అమెరికా ప్రెసిడెంట్. ఇండియాపై సుంకాల మోత మోగిస్తానంటున్నాడు. వరికి ఉరివేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు ట్రంప్. బియ్యం సాకుతో భారత్పై యుద్ధానికి సిద్ధమవుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలను చూస్తారని బడాయి మాటలు పలుకుతున్నారు. ఇంతకీ అమెరికా చర్యలు ఎందుకు భారత్ను కలవరపెడుతున్నాయి? మోడీని ఇరుకున పెట్టేందుకు డొనాల్డ్ ఎత్తుగడ వేస్తున్నాడా? అగ్రరాజ్యం అమెరికా వ్యూహాలేంటి? ఇండియాపై అమెరికా సుంకాల మోత. వరికి ఉరివేసేలా ట్రంప్ నిర్ణయాలు. ఇండో అమెరికా వాణిజ్య సంబంధాల్లో ఉద్రిక్తత. దోస్త్ మేరా దోస్త్ అంటూనే సుంకాల సునామీతో రెచ్చిపోతున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. 25% ప్రతీకార సుంకాలు రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటోందన్న సాగుతో మరో 25%, మొత్తం ఇండియాపై 50% ట్రేడ్ టారిఫ్లు విధించారు. ఇప్పుడు ఆయన దృష్టి బియ్యం దిగుమతులపై పడింది. భారత్ నుంచి దిగుమతయ్యే బాస్మతి బియ్యంపై సుంకాలు విధిస్తామని ట్రంప్ సంకేతాలివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇండో అమెరికా ట్రేడ్ టాక్స్ వేళ ట్రంప్ వ్యాఖ్యలు దుమారం సృష్టించే. బియ్యం సాగుతో డొనాల్డ్ భారత్పై మళ్లీ కొత్త సుంకాలు విధించేందుకు సిద్ధమయ్యారు. చౌకైన విదేశీ వస్తువులు అమెరికా ఉత్పత్తిదారులను దెబ్బతీస్తున్నాయని రైతుల నుంచి ఫిర్యాదులు రావడంతో కెనడియన్ ఎరువులు, భారతీయ బియ్యంతో సహా వ్యవసాయ దిగుమతులపై కొత్త సుంకాలను పరిగణనలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ట్రంప్ సంకేతాలిచ్చారు. అమెరికన్ రైతులకు $12 బిలియన్ బెయిలౌట్ ప్యాకేజీని ఆవిష్కరించడానికి వైట్ హౌస్ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ రీటైల్ మార్కెట్లోని 2 పెద్ద బ్రాండ్లు భారతీయ సంస్థలకు చెందినవే. భారత బియ్యం దిగుమతులు దక్షిణ అమెరికన్ రైతుల పాలిట శాపంగా మారినట్లు లూసియానా రైతులు ట్రంప్ ఎదుట వాపోయారు. దేశీయ ఉత్పత్తిదారులకు భారత దిగుమతులు పెను సవాలుగా మారాయని ఆందోళన వ్యక్తం చేసిన ట్రంప్, అమెరికన్ రైతుల్ని రక్షించుకునేందుకు భారీ స్థాయిలో దిగుమతి సుంకాల విధింపే పరిష్కారమని అభిప్రాయపడ్డారు. వాణిజ్య భాగస్వామ్య దేశాల నుంచి వసూలు చేస్తున్న సుంకాల ద్వారా వచ్చే ఆదాయం నుంచి రైతులకు ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నట్టు ఆయన చెప్పారు. సుంకాల ద్వారా లక్షల కోట్ల డాలర్ల ఆదాయం లభిస్తున్నట్లు డొనాల్డ్ చెప్పుకొచ్చారు. మళ్లీ సుంకాలు విధిస్తే 2 నిమిషాల్లో సమస్య పరిష్కారమవుతుందన్నారు. మరోవైపు విదేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్లపై అమెరికా సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. పెన్సిల్వేనియాలో జరిగిన కార్యక్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. టారిఫ్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానివల్ల అమెరికా భద్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. సుంకాలను వ్యతిరేకిస్తూ కొందరు న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేయడాన్ని డొనాల్డ్ విమర్శించారు. తాను విధించిన టారిఫ్ల ద్వారా $100 బిలియన్ సృష్టించినట్లు ఆయన వెల్లడించారు. తనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అమెరికాకు ఆర్థిక రక్షణ లేకుండా పోతుందని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర దేశాలు తమ దేశం విషయంలో ఎలా అయితే ప్రవర్తిస్తున్నాయో తాము కూడా అలాగే బదులు చెబుతామని, ఆ విధంగా ప్రవర్తించవద్దని తమను ఎవరూ అడ్డుకోవద్దన్నారు డొనాల్డ్. సుంకాలు అమలు చేయడం వల్ల అమెరికా జాతీయ భద్రత మెరుగుపడిందన్నారు. ప్రపంచంలోనే బియ్యం ఎక్కువగా ఉత్పత్తి చేసే, ఎగుమతి చేసే దేశంగా భారత్ ఉంది. ఏటా 15 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. అది ప్రపంచ బియ్యం ఉత్పత్తిలో 28%. 2024-25లో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఉంది. ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో 30.3% వాటాను కలిగి ఉంది. భారతదేశంలో అత్యధికంగా ఎగుమతి అవుతున్న బియ్యం రకాల్లో బాస్మతి ఒకటి. అమెరికాలో భారత బాస్మతి బియ్యానికి గిరాకీ ఎక్కువగా ఉంది. 2024-25లో భారత్ నుంచి అమెరికాకు సుమారు 4.5 లక్షల టన్నుల బాస్మతి బియ్యం ఎగుమతి అయింది. ప్రస్తుతం బాస్మతిపై 0 నుంచి 2.4% వరకు మాత్రమే అమెరికా సుంకాన్ని విధిస్తోంది. కానీ నాన్ బాస్మతి రకాలపై ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే భారత్ ధరలు చాలా తక్కువగా ఉండడంతో అమెరికన్ రైతులు నష్టపోతున్నారని ప్రధాన ఆరోపణ. సబ్సిడీ బియ్యం దిగుమతులు అమెరికా మార్కెట్లను దెబ్బతీస్తున్నాయని, దేశీయ ధరలను తగ్గిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అమెరికన్ రైతులు. కఠినమైన వైఖరి తీసుకోవాలని దేశాధ్యక్షుడిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. బియ్యం సాగుతో ట్రంప్ భారత్పై మళ్లీ కొత్త సుంకాలు విధిస్తారా? అదనపు సుంకాలతో పరిణామాలు ఎలా ఉంటాయి? ఇండియాకు కలిగే నష్టాలేంటి? అమెరికాకు వచ్చే లాభమేంటి అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. భారతదేశానికి కలిగే నష్టాల్లో ప్రధానమైనది రైతులకు తక్కువ ధరలు రావడం. ఎగుమతి తగ్గితే స్థానిక మార్కెట్లో బియ్యం సరఫరా పెరుగుతుంది. దీంతో ధరలు పడిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు రైతులకు లాభం తగ్గుతుంది.
అలాగే దేశ ఎగుమతి ఆదాయం తగ్గిపోయింది. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుల్లో భారత్ ఒకటి. సుంకాలు పెంచితే ప్రపంచ మార్కెట్లో భారత బియ్యం ఖరీదు పెరగడం ఖాయం. అప్పుడు భారత విదేశీ మార్గ ద్రవ్య ఆదాయం తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. తరచుగా ఎగుమతి నిబంధనలు మారితే విదేశీ కొనుగోలుదారులు భారత మార్కెట్పై భరోసా కోల్పోయే అవకాశం ఉంది. మరోవైపు అమెరికాకు అనేక ప్రయోజనాలు కలగచ్చు. ముఖ్యంగా అమెరికన్ రైతులకు డిమాండ్ పెరుగుతుంది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో పోటీ అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు. సాధారణంగా భారత బియ్యం చౌకగా ఉండే కారణంగా అమెరికా బియ్యానికి పోటీ ఉండదు. కానీ భారత్ ఎగుమతి పరిమితం చేస్తే అమెరికా బియ్యం గ్లోబల్ మార్కెట్లో ఆకర్షణ పెరుగుతుంది. ఇక అమెరికన్ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలకు లాభం చేకూరే ఛాన్స్ ఉంది. నిజానికి అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు భారత్లో సగటున 37.7% సుంకాన్ని ఎదుర్కొంటున్నాయి. అదే అమెరికాలో భారత వ్యవసాయ ఉత్పత్తులపై 5.3% సుంకం ఉండేది. అయితే ఇండియాపై ట్రంప్ కొత్త సుంకాలతో ఇది 25% పెరిగింది. తాజాగా క్లిష్టమైన సమయంలో ట్రంప్ హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా భారత్ ఉక్రెయిన్ యుద్ధంలో పుతిన్కు సహాయం చేస్తోందని ఆరోపిస్తూ అమెరికా అదనపు సుంకాన్ని విధించింది. అయితే ట్రంప్ సర్కారు వాదనను మోడీ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ వస్తోంది. తమ వినియోగదారుల ప్రయోజనాల కోసం ఇంధన దిగుమతి విధానం ఉంటుందని తేల్చి చెప్పేసింది. ఇప్పటికే భారత్ ఉత్పత్తులపై ట్రంప్ 50% దిగుమతి సుంకాన్ని విధించారు. రష్యా నుంచి భారత్ ఆయుధాలు, చమురు దిగుమతి చేసుకోవడం రుచించని డొనాల్డ్ ఇండియాపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా బియ్యంపై సుంకాల పెంపు నిర్ణయంతో ఇరు దేశాల వాణిజ్య చర్చలపై నీలిమేఘాలు కమ్ముకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్యం విలువ 2030 సంవత్సరం నాటికి $500 బిలియన్ చేరాలనే దీర్ఘకాలిక లక్ష్యం ప్రశ్నార్థకం కానుంది.